రుద్రంగి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గాన్ని ముంబై వ్యాపారవేత్త మార్గం గోపి శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలకల తిరుపతి మాట్లాడుతూ మార్గం గోపి రుద్రంగి గ్రామం నుంచి వెళ్లి ముంబై, మహారాష్ట్ర, భీవండి ప్రాంతాల్లో బిజినెస్ చేస్తూ వ్యాపారవేత్తగా ఎదగడమే కాకుండా గ్రామంలోని కాలేజీకి, స్కూల్స్కి సహాయం అందించడం, ఆపదలు ఉన్న వారికి ఆర్థిక సహాయాలు అందిస్తూ మానవత్వం చాటుకున్నారని అన్నారు. అలాగే దేవాలయాల అభివృద్ధికి, దేవి నవరాత్రులకు, వినాయక చవితికి విగ్రహాల దాతగా, అన్నదాతగా నిలవడం సంతోషకరమని అన్నారు. గ్రామానికి మరెన్నో సేవలు గోపి చేయాలని, వ్యాపారంలో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ముంబై నుండి వచ్చి తమ పాలక వర్గాన్ని సన్మానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మన రుద్రంగి మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గానికి మొత్తంగాను మరి మన గ్రామస్తున్నటువంటి వ్యాపారవేత్త గోపి గారు మరందరినీ పెద్ద మనసుతో సన్మానించడం జరిగింది. ఇక్కడ ప్రముఖులను కానీ మరి వార్డు మెంబర్లతో సహా సర్పంచ్, ఉపసర్పంచ్ అందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. వారి ఒక్కటే కాదు, అన్ని రంగాల్లో కూడా గోపి గారు కాలేజీకి అయితేనేమి, ఊరికి అయితేనేమి, బడికి అయితేనేమి, గుడికి అయితేనేమి అన్ని రకాలుగా చాలా సేవలు అందిస్తుంటూ వారికి మరి ప్రత్యేకంగా మా రుద్రంగి వైపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని మన పద్మశాలి కులస్తున్నటువంటి శ్రీ గోపి గారికి ఆ భగవంతుడు అన్ని వేళ సహకరించి కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రుద్రంగి నూతన పాలక వర్గాన్ని మన గ్రామస్తుడైనటువంటి గోపన్న గారు ఈరోజు సన్మానించడం అనేది మేము గౌరవంగా భావిస్తూ, అన్నగారు ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే వ్యక్తి. గతంలో కూడా ఈ గ్రామానికి స్కూల్ విషయంలో సాయం కావాలన్న తను చేసినారు. అదేవిధంగా పేద ప్రజలకు కూడా ఇబ్బందులు ఉన్నాయని తన దృష్టికి తీసుకెళ్ళగానే సాయం చేసిన పెద్ద మనసున్న వ్యక్తి. మునుముందు కూడా ఇలానే తన గొప్ప మనసును చాటుకుంటూ ఈ గ్రామంలో పేదవారికి సాయం చేస్తారని కోరుకుంటూ మమ్మలను సన్మానించిన అన్నగారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.